ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్ గారికి. నా నా సాక్ష్యం ఏమంటే, నా సాక్ష్యం చిన్నది కాదండి, పెద్దదే. నా పట్ల దేవుడు చాలా చాలా అద్భుతమైన కార్యాలు చేశారు. నేను అడగకముందే ఆయనకి సమస్తం ఎరిగిన తండ్రికి నాకు ప్రతిదీ సమకూర్చి ఏవే సమయంలో ఏమేం జరగాలో అవన్నీ సవ్యంగా జరిగించిన దేవాది దేవునికి వేలాది కోట్ల స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన చాలా గొప్పవారు. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తానని వాగ్దాన రీతిగా నేను ఆయన్ని ఎంతో స్తుతించేదాన్ని. దేవుడు నా నా పట్ల చాలా గొప్పమైన కార్యాలని చేశారు. నాకు మొన్న రీసెంట్‌గా లాప్రోస్కోపిక్ సర్జరీ జరిగింది. నేను చిన్నప్పటి నుంచి నా నా జీవితంలో ప్రార్థన జీవితంలో పెరిగాను. కానీ నేను జోసెఫ్ బ్రదర్ గారి వాక్యాలు వినటం, ఈ ప్రార్థన రీతిగా నేను ఫాలో ఫ్ ఫాలో అవ్వటం వల్ల ఇంకాని చాలా మేలులనేవి పొందుకున్నాను. మొన్న రీసెంట్‌గా నాకు లాప్రోస్కోపిక్ సర్జరీ జరిగింది. జరిగిన తర్వాత మేము ఒక 3 డేస్, 4 డేస్‌కొచ్చేసాం ఇంటికి. వచ్చిన తర్వాత సర్జరీ జరిగిన చోట అంబ్లికల్ ఎ హెర్నియా కొంచెం బొడుపులా వచ్చిందది. అది వస్తే మేము నేను అయితే మా హస్బెండ్‌కి కూడా చెప్పలేదు. ఏంటని ఇది కొంచెం గూగుల్‌లో వాటిల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఇలాగా సర్జరీ జరిగిన చోట ఏమన్నా వస్తే అది అంబ్లికల్ హెర్నియా అంటారు అన్నట్టుగా విన్నాను. కానీ నేను నమ్మలేదు తండ్రి. నాకేమీ రాలేదు. నాకేమీ లేకుండా చేసిన దేవా మీకే స్తుతులు, స్తోత్రములు. థాంక్ యూ జీసస్ అని నేను బుక్‌లో రాసుకుంటూ మొదలుపెట్టాను. అంతకు ముందు నుంచే నేను థాంక్ యూ జీసస్ అని రాయడం మొదలుపెట్టాను. ఆ బుక్‌ని కంటిన్యూ చేసుకునేదాన్ని. హాస్పిటల్‌లో ఉండగా కూడా బుక్‌లో రాసుకుంటూ ఉండేదాన్ని. నా పట్ల దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశారు. నాకేదైతే బొడుపులా వచ్చిందో దానిని యేసయ్య నామంలోని దానిని తొలగించారు. అది లోపలికంటా వెళ్ళిపోయింది. అసలు బొడుపులా కూడా లేదిప్పుడు. ఆ సర్జరీ జరిగిన చోట ఎప్పుడు ఎలా ఉంది, చాలా కొంచెం పెయిన్‌గా ఉండేది. కానీ ఆ పెయిన్స్ కూడా ఏమీ లేవు. నా చి నా నా జీవితంలో దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. నా యొక్క వివాహ జీవితంలో అవ్వచ్చు, నా బిడ్డల విషయంలో కావచ్చు. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశారు. అలాగే మేము గృహం కట్టుకున్నాము. మా హస్బెండ్ బయట దేశానికి వెళ్లి గృహం కట్టారు. కాకపోతే అది కొంచెం అప్పుల్లో ఉండి మా మా మరిది గారి స్వాధీనంలో ఉంది హౌస్ అనేది. మేమిప్పుడు రెంట్‌లో ఉంటున్నాము. రెంట్ హౌస్‌కొచ్చేసాము. దేవుడు మాకు కూడా ఆ గృహం విషయంలో న్యాయం చేసేలాగా ప్రార్థించండి సిస్టర్ అండ్ బ్రదర్ గారు. అలానే మాకు యేసయ్య నామంలో మాకిద్దరు అమ్మాయిలున్నారు. యేసయ్య నామంలో మేము దేవుడిని అడుగుచున్నాను. ఆ యేసయ్య నాకు కుమారునిచ్చేలాగాను కూడా ప్రార్థించండి. అలాగే నేను ఇంకొక సాక్ష్యము చెప్పుకునేలాగా యేసయ్య దీవించును గాక. ఆహ్, మేము ఏదైతే భయపడ్డామో అది హెర్నియా ఏమో అనుకుని, మళ్ళీ హెర్నియాకి మందులతో కూడదు. దానికి కూడా సర్జరీ జరగాలని విన్నాను. కానీ ఏమీ లేదు నాకు. ఏమీ రాదు. నా యేసయ్య నాకేమీ లేకుండా చేసినందుకు స్తుతులు, స్తోత్రములని స్తుతులు చెల్లించుకుంటూ, ప్రేయర్ చేసుకుంటూ, థాంక్ యూ జీసస్ అని రాసుకుండగా నాకేమీ లేకుండా యేసయ్య నన్ను చాలా అంటే చాలా స్వస్థపరిచారు. నాకేమీ లేదు. ఇప్పుడు సర్జరీ జరిగిన చోట అది లోపలికంట వెళ్ళిపోయింది. పొడుపులా కూడా ఏమీ లేదు. ఈ చిన్న సాక్ష్యం అని కూడా అనకూడదు. ఇదైతే నా జీవితంలో చాలా పెద్ద పెద్ద సాక్ష్యము. నాకు ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నాకిచ్చిన భర్తను బట్టి, నాకిచ్చిన బిడ్డలను బట్టి, నాకిచ్చిన తల్లిదండ్రులను బట్టి, నాకిచ్చిన కుటుంబ సభ్యులందరిని బట్టి, సహోదరులను బట్టి, వారి కుటుంబాలను బట్టి, యేసయ్య నామానికే సమస్త ఘనత, ప్రభావములు ఆయనకి మాత్రమే చెల్లును గాక. అలాగే జాషువా బ్రదర్ గారికి, శ్రావణి సిస్టర్ గారికి చాలా చాలా వందనాలండి. మీరు మా అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు ఇంకాని సేవలో ఇంకాని వృద్ధి పొందులాగున దేవుని నామంలో నేను అడుగుచున్నానండి. యేసయ్య నామంలో సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.